ఏంటి మరి సంగతులు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర ప్రాన్స్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి అందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి నీట్గా వేయించుకోవాలి. కొంచెం ప్రాన్స్ అంతా వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. వాటర్ అన్నీ రిలీజ్ అయ్యి ఇంకిపోయిన దాకా వేయించుకోవాలి. మధ్యలో మధ్యలో కదుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ రొయ్యలు చేసుకోవడం కష్టం అనిపిస్తుంది, కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మంచి రొయ్యలు తీసుకున్నామంటే చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇలా రొయ్యలన్నీ బాగా ఉడికిన తర్వాత వాటర్ కూడా ఇంకిపోయేదాకా ఇంకా చిన్నగా అయిపోతాయి కదా, అప్పటి వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇంతకీ మీకు చిన్న రొయ్యలంటే ఇష్టమా పెద్ద రొయ్యలంటే ఇష్టమా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఇలా అంతా రొయ్యల్లో నీళ్ళంతా ఎగిరిపోయిన తర్వాత రొయ్యలు తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇవి అంతా చల్లారేలోపు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆ ఆయిల్లోనే కొంచెం జీరా వేసుకోవాలి. దాంతోపాటే కొంచెం మసాలా దినుసులు కూడా వేసుకొని వేయించుకోవాలి. దాంట్లోనే ఒక బౌల్ అంటే ఒక ఎర్రగడ్డ పెద్ద సైజుది తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిగా పోయిన దాకా వేయించుకోవాలి. పచ్చి కంపల్సరీ పోవాలి, మంచి రుచి రావాలి. అప్పుడే నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా బాగా అనిపిస్తుంది. అందుకే కొంచెం బాగా తిప్పుతూ అడుగు పడుతుంది కదండి, అది కూడా పోయేలాగా వేయించుకోవాలి. బాగా అంతా వచ్చి నూనె తేలుతుంది అన్నప్పుడు ఒక టమాటాని కూడా కట్ చేసుకొని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అది కూడా మంచిగా ఏగి బాగా ఆయిల్ తేలుతుంది అన్న వరకు ఉంచుకొని ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కట్ట గోంగూర వేసి నీట్గా ఉడికించుకోవాలి. ఈ గోంగూర ఉడకడానికి కొంచెం సమయం పడుతుంది, కొంచెం ఓపికగా ఉడికించుకోవాలన్నమాట. మీరు కావాలంటే ఇదే స్టేజ్లో గోంగూరని నీట్గా వేయించుకొని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ అలా కంటే కూడా ఇలా చాలా బాగుంటుంది. అదైనా పనే ఇదైనా పనే, ఏది చేసినా ఇదే టైంలో అవుతుందన్నమాట. కాకపోతే ఇలా కొంచెం అక్కడక్కడ అడుగంటుకుంటూ ఉంటుంది, ఎందుకంటే టమాటా అన్నీ ఉన్నాయి కాబట్టి. దీన్ని బాగా వేయించుకోవాలి. వాటర్ అన్నీ ఇంకిపోయిన దాకా కొంచెం కొంచెం మాటికి మూత తీసుకుంటూ ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటూ మళ్ళీ తీసుకుంటూ ఇలా పెట్టుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిన దాన్ని ఇంకొకసారి కదిపి దాంట్లోనే కొంచెం ఉప్పు వేసి ఇంకోసారి మొత్తం కదిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకొని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే గోంగూరని మధ్యలో మధ్యలో కదుపుతూ ఉండాలి. అవసరమైతే అక్కడక్కడ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే నేను 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేశాను, చూసారా ఆల్మోస్ట్ కుక్ అయింది, కానీ ఇంకా కొంచెం ఉందన్నమాట. అంతే, చుట్టూరంతా నీట్గా కదుపుకునేసి దాంట్లోనే మసాలాలు యాడ్ చేసుకోవాలి. ధనియా పొడి, జీరా పొడి, కొంచెం కారం వేసుకొని తగినంత ఉప్పు చూసుకోవాలి, రుచి చూసుకొని. అంతే అండి, నీట్గా కలుపుకొని మసాలాలన్నీ గోంగూరలో కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి. ఎప్పుడైతే ఇలాగ కలుపుతామో అప్పుడే రుచి అనిపిస్తుంది. వేసి వదిలేసామంటే రుచిగా ఉండదన్నమాట. ఇప్పుడు మసాలాలు కూడా వేసాం కాబట్టి గోంగూరని కొంచెం త్వరగానే చూసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం అడుగంటుతుంది అనిపించింది, అందుకే నేను ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను, అంటే కర్రీలో ఆయిల్ తగ్గిందనమాట. ఎప్పుడైనా సరే ప్రాన్స్కి కానీ ఏదైనా సరే నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ పడితేనే రుచి. ఇదైతే మా తోడికోడలి రెసిపీ, చాలా బాగా చేస్తుంటాను. నాకైతే ఈ రెసిపీ తన సిగ్నేచర్ రెసిపీ అనిపిస్తుంది. ఇంకంతే, గోంగూర కుక్ అయిపోయింది. ముందుగా కుక్ చేసుకున్న ప్రాన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ప్రాన్స్ ఏమి త్వరగా విరగవు, కానీ కొంచెం చూసుకుంటూ నీట్గా గోంగూర అంతా ప్రాన్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా 1-2 సార్లు కలుపుకొని కొంచెం అంతా దాంట్లో తడంతా పోయిన దాకా ఉడికించుకోవాలి. అలా కర్రీలో తడంతా పోయి ముద్దగా వచ్చింది అన్నప్పుడు దీన్ని ఇంకొంచెం సేపు అలా వేయించుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీలో వాటర్ యాడ్ చేసేటప్పుడు టిప్ ఏంటంటే వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేయాలి. ఇక్కడ నేను ఒక గ్లాసు వేడి నీళ్ళు తీసుకొని వేసుకుంటున్నాను అనమాట. నీళ్ళు అనేది మీ కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవచ్చు. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి, కూర కలిసి రావాలి అంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. అలా ఏం లేదు, మాకు ఎట్లయినా పర్లేదంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. అది డిపెండ్ ఆన్ యువర్ టేస్ట్ అనమాట. అంతే, అలా వేసుకొని కొంచెం పొంగొస్తుంది అన్నప్పుడు మూత పెట్టి ఇలా నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. అంతే, రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. మీకు చేయడం మర్చిపోకుండా. బాయ్.